వినోద్ కుమార్ గారు చాలా గొప్ప పాత్ర నిర్వర్తిస్తున్నాడు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. చాలా శశితారూర్ ఒక లెటర్ పెట్టిండు, అట్లనే అంబేద్కర్ మనవడు ఒక లెటర్ పెట్టిండు. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. కానీ వీటన్నిటినీ ఒక దారాన్ని పూలను కనుక గుచ్చినట్టుగా ఒక దండ మాదిరిగా తయారు చేసి హైదరాబాద్లో ఈ మూమెంట్ స్టార్ట్ చేయడం అనేది అప్రిషియేట్ చేయాలి మన ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారిని. అట్లనే ఈ మూమెంట్ ఏవో కొన్ని అపసవ్యమైనటువంటి అంశాలు, తర్వాత ప్రతికూలమైనటువంటి అంశాలు దీన్ని బ్రేక్ చేయొద్దు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఏమున్నాయి ఆ ప్రతికూల అంశాలు అని అంటే కోదండరామ్ గారికి సంబంధించినటువంటి అభిప్రాయం. అయితే దాన్ని ఎట్లా చీల్చి చెండాడాలి, ఎట్లా మన మూమెంట్ను ముందుకు తీసుకుపోవాలనేది కూడా కొద్దిగా అధ్యయనం చేయాలి. పత్రికలు తర్వాత మీడియాని బేస్ చేసుకొని ఆ అభిప్రాయాల్ని మీద ఒక దాడి అటాక్ అనేది పెట్టాలి. పెట్టకపోతే ఇది అడ్వాన్స్ అయ్యడానికి అవకాశం లేదు. అయితే కొన్ని అంశాలు ఉన్నాయి దేశంలో ఇప్పటికే. ఢిల్లీ క్యాపిటల్గా ఉన్న తర్వాత దాని యొక్క పరిపాలన వ్యవస్థను ఏ రకంగా కేంద్రం దెబ్బతీసింది, ఏ రకంగా కేజ్రీవాల్ మీద అటాక్ చేశారు, ఆ ఢిల్లీ ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండు అనేటటువంటిది ఒకటి ఉంది. అయితే రేపు ఈ క్యాపిటల్ సెకండ్ క్యాపిటల్ అనేది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఢిల్లీని ఇబ్బంది పెట్టినట్టుగానే ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంది కదా. ఎందుకు మనకు సెకండ్ క్యాపిటల్ అనేటటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అందుకనే దానికి చాలా అబ్సల్యూట్గా మనం చెప్పాలి మన అభిప్రాయాన్ని. సెకండ్ క్యాపిటల్ అని అంటే దక్షిణాది భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలను అభివృద్ధి పరచడానికి, భాషల్ని తర్వాత వెనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి పరచడానికి, తర్వాత కేంద్రం నుంచి నిధుల్ని తీసుకురావడానికి, ఈ పరిపాలనను మరింత స్ట్రెంథెన్ చేయడం కోసం మేము హైదరాబాద్ క్యాపిటల్ కావాలని కోరుతున్నాం. అంతే తప్ప ఈ సెకండ్ క్యాపిటల్ అనేటటువంటి పేరు మీద హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడము, లేదు దీన్ని స్వయంపాలిత ప్రాంతంగా మార్చి ఈ తెలంగాణ రాష్ట్రానికి దీన్ని విడగొట్టి ఈ రెవెన్యూని అంతా మళ్ళీ వాళ్ళు దోచుకోపోయేటటువంటి వైపులో మేము మా రకమైనటువంటి సపోర్టు మేము చేయట్లేదు అనేటటువంటి ఒక డిమార్కేషన్ అనేది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్గా ఉండాలి. దీని యొక్క రెవెన్యూ అంతా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలి. అదే సందర్భంలో ఇది దేశవ్యాప్తంగా సెకండ్ క్యాపిటల్గా రెండో రాజధానిగా ఉండడం వల్ల ఇది అనేక రకాలుగా ఇప్పటికే సెకండ్ క్యాపిటల్ ఉండేటటువంటి అర్హత ఉందనేటటువంటి విషయాన్ని మీరు రిపోర్టులో పొందుపరుచుండ్రు. కానీ ప్రజలకు ఈ మనం ఏ అంశాన్ని మనం ప్రజలకు తీసుకుపోవాలనేది కూడా చెప్పాలి. కేంద్రపాలిత ప్రాంతంగా ఉండి దీన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు అనేది కాకుండా తెలంగాణ ఈ హైదరాబాద్ క్యాపిటల్గా ఉంటుంది, దేశానికి రెండో క్యాపిటల్గా ఉంటుంది. దేశానికి దక్షిణాది రాష్ట్రాలకు ఈ హైదరాబాద్ అనేది ఉపయోగపడుతుంది. సెకండ్ క్యాపిటల్ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. అదే సందర్భంలో కొన్ని పదాలు వినోదన్న, ఉత్తరాది రాష్ట్రాలన్నీ దక్షిణాది రాష్ట్రాలను దోపిడీ చేస్తున్నాయి అని అనకుండా ఉత్తరాది ప్రాంతానికి సంబంధించినటువంటి పాలకులు, ఉత్తరాది ప్రాంతానికి సంబంధించినటువంటి సంపన్న వర్గాలు మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటటువంటి సంపదను కొల్లగొడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు అని చెప్పాలి. ఇప్పుడు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మనం వైషమ్యాలు సృష్టించే వైపున మన ప్రయత్నం సాగదు. మన ప్రొఫెసర్ గారు ఒక మాట చెప్పిండు, ఉత్తర తెలంగాణలో ఉన్న సంపదను దక్షిణాది తెలంగాణ వైపున ఉండొద్దు. మన వ్యవహార శైలి మనది ఎట్లుండాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తరాది ప్రాంతానికి సంబంధించినటువంటి పాలకవర్గం, ఉత్తరాది ప్రాంతానికి సంబంధించినటువంటి సంపన్న వర్గం దోపిడీ చేస్తున్నది, సమస్త సంపదను దోపిడీ చేస్తున్నది అనే వైపున మన యొక్క అస్త్రాన్ని ఎక్కుపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మన జేఏసీని కూడా స్ట్రెంథెన్ చేయాలి. పొలిటికల్ పార్టీసు, సంఘాలు, తర్వాత అందరినీ కూర్చోబెట్టడం, తర్వాత ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకుపోవడం, తర్వాత ఈ సెకండ్ క్యాపిటల్ అనేది రావడం వల్ల మన ప్రాంతం మరింత డెవలప్ అవుతుంది. మనం ఇచ్చేటటువంటి రెవెన్యూ ఎంత, మనకొచ్చే రెవెన్యూ ఎంత అనేటటువంటి దాని మీద ఖచ్చితంగా ఆ గణాంకాల మీద యుద్ధం జరగాలి. అటువైపు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఈ జాతీయ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఎంఐఎం ఇట్లాంటి పార్టీలన్నీ కూడా
ఈ క్యాపిటల్ సెకండ్ క్యాపిటల్ అయితే ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది, మనకు ఉండేటటువంటి అవకాశాలను దెబ్బతింటాయి అనేటటువంటి పద్ధతుల్లో సెట్ బ్యాక్ అవుతున్నారు. అందుకని ఈ ఒక్క అంశాన్ని మనం ఏదైతే అంశం ఉందో తెలంగాణ హైదరాబాద్ రాష్ట్ర రాజధాని దేశ రాజధాని కనుక అయితే సెకండ్ రాజధానికి అయితే తెలంగాణకు నష్టం జరగదు. తెలంగాణ రాష్ట్రానికి ఇది క్యాపిటల్ గానే ఉంటుంది. ఇక్కడ పరిపాలన వ్యవస్థలో దేశానికి మొత్తం ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో దక్షిణాది రాష్ట్రాలను అభివృద్ధి పరిచే పద్ధతుల్లోనే రెండవ రాజధానిగా మేము కోరుతున్నాం అనేటటువంటి అంశాన్ని మనం ప్రజల్లోకి ఒక పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందనేది నాకున్న అభిప్రాయం. అవకాశం ఇచ్చిన వినోద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.